ఓం శాంతి. ఈరోజు మురళి 4/8/2025. మధురమైన పిల్లలారా, బాబా మిమ్మల్ని కింగ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే రోజా పుష్పంగా తయారు చేసేందుకు, గులాబీ పువ్వుగా చేసేందుకు వచ్చారు. కావున వికారాల దుర్గంధం ఏది మీలో ఉండకూడదు. ప్రశ్న: వికారాల అంశమును కూడా సమాప్తం చేసుకునేందుకు ఏ పురుషార్థం చేయాలి? జవాబు: నిరంతరము అంతర్ముఖులుగా ఉండేందుకు పురుషార్థం చేయండి. అప్పుడే వికారాలపైన విజయాన్ని పొందుతారు. అంతర్ముఖులు అనగా క్షణంలో శరీరం నుండి అతీతంగా వెళ్ళడం, క్షణంలో శరీరంలోకి రావడం. అంతర్ముఖులు అనగా క్షణంలో శరీరం నుండి అతీతంగా వెళ్ళడం. ఈ ప్రపంచం యొక్క స్మృతిని పూర్తిగా మర్చిపోవాలి. ఒక్క క్షణంలో పైకెళ్ళి కిందికి రావాలి. ఈ అభ్యాసం ద్వారా వికారాల అంశం కూడా సమాప్తమైపోతుంది. కర్మ చేస్తూ చేస్తూ మధ్య మధ్యలో అంతర్ముఖులుగా అయిపోండి. పూర్తిగా స్తబ్దత ఏర్పడినట్లుగా ఉండాలి. ఏ కదలిక ఉండకూడదు. ఈ సృష్టియే లేనట్లుగా ఉండాలి. అంతర్ముఖిగా ఉండేందుకు పురుషార్థం చేయాలి. అంతర్ముఖి అంటే క్షణంలో శరీరం నుండి అతీతంగా కావడం. ఈ ప్రపంచం యొక్క స్మృతిని పూర్తిగా మర్చిపోవాలి. అప్పుడే వికారాల అంశం సమాప్తమవుతుంది. ఒక్క క్షణంలో పైకెళ్ళి కిందికి రావాలి. పరంధామానికి వెళ్ళాలి, కిందికి రావాలి. ఈ అభ్యాసం ద్వారా సమాప్తమవుతుంది. కర్మ చేస్తూ చేస్తూ మధ్య మధ్యలో అంతర్ముఖిగా అయిపోండి. పూర్తి స్తబ్దత ఏర్పడినట్లుగా ఉండాలి. ఏ కదలిక ఉండకూడదు. ఈ సృష్టియే లేనట్లుగా ఉండాలి. అప్పుడే వికారాల వంశం సమాప్తమైపోతుంది. ఎంత మంచి ఉపాయం చెప్తున్నారు బాబా. ఓం శాంతి. అశరీరీలుగా ఈ బాబా స్మృతిలో కూర్చునేందుకు, అలాగే సృష్టి చక్రాన్ని కూడా స్మృతి చేసేందుకు ఇక్కడ కూర్చోబెట్టడం జరుగుతుంది. దేనికి ఇక్కడ యోగంలో కూర్చోబెడతారు? ఒకటి అశరీరిగా అయ్యేందుకు, రెండవది స్వదర్శన చక్రధారిగా అయ్యేందుకు. మనుషులు 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకోరు. వారు అసలు ఏమీ అర్థం చేసుకోలేరు. ఎవరైతే 84 జన్మల చక్రాన్ని తిరుగుతారో వారే వీటిని అర్థం చేసుకునేందుకు వస్తారు. మీరు దీన్నే గుర్తు చేసుకుంటూ ఉండాలి. దీన్నే స్వదర్శన చక్రము అంటారు. దీని ద్వారా అసురీ సంకల్పాలు సమాప్తమైపోతాయి. స్వదర్శన చక్రం ద్వారా అసురీ సంకల్పాలు సమాప్తమైపోతాయి. అసురుల తలలు నరకడం అంటూ ఏమీ లేదు. అక్కడ చంపేసినారని చెప్తారు. అహింసా పరమో ధర్మ అనే గుణమున్న దేవతలు హింస చేసినట్లుగా కృష్ణుడు కంసుని, రాముడు రావణాసురుణ్ణి, కృష్ణుడు శిశుపాలుణ్ణి, ఈ విధంగా రకరకాలుగా చెప్తారు. దానికే బాబా అంటున్నారు అక్కడ చంపేసినట్లుగా చూపిస్తారు స్వదర్శన చక్రం ద్వారా. మనుషులు స్వదర్శన చక్రం యొక్క అర్థాన్ని తెలుసుకోలేదు. ఈ జ్ఞానం పిల్లలైన మీకు ఇక్కడ లభిస్తుంది. స్వదర్శన చక్రం అంటే ఏమిటి? స్వ అంటే నన్ను నేను, దర్శనం అంటే చూసుకునేది, చక్రం అంటే సృష్టి చక్రం. సృష్టి చక్రంలో నన్ను నేను చూసుకునేదే స్వదర్శన చక్రం. సత్య త్రేతాయుగాలలో ఎలా ఉంటిని, ద్వాపర కలియుగాల్లో ఎలా ఉంటిని, ఈ సంగమ యుగంలో బాబాను పొంది ఎలా అయినాను, ఈ విషయాలను గుర్తుపెట్టుకోవడమే స్వదర్శన చక్రధారిగా కావడం. ఇది మనుషులకు తెలీదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి. ఇది భగవాన్ వాచ్య కదా. ఈ ఒక్క జన్మ పవిత్రంగా తయారవ్వడంతో భవిష్య 21 జన్మలు మీరు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. సత్యుగాన్ని శివాలయము అంటారు, కలియుగాన్ని వేశ్యాలయము అంటారు. ఈ ప్రపంచం మారుతుంది. ఇది భారతదేశం యొక్క విషయం. ఇతరుల విషయాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. జంతువుల సంగతి ఏమిటి, ఇతర ధర్మాల వాళ్ళు ఏమవుతారు అని ప్రశ్నిస్తారు. ఇతరుల గురించి తర్వాత, ముందు స్వయం గురించి అర్థం చేసుకోండి అని వారికి చెప్పండి. భారతవాసులే తమ ధర్మాన్ని మర్చిపోయి దుఃఖితులుగా అయ్యారు. నీవే తల్లివి తండ్రివి అని భారతదేశంలోనే గాయనం చేస్తారు.
విదేశాలలో నీవే తల్లివి తండ్రివి అనే పదాలని వాడరు. వారు కేవలం గాడ్ ఫాదర్ అని అంటారు. కేవలం భారతదేశంలోనే సుఖము సమృద్ధి ఉండేది. భారతదేశమే స్వర్గంగా ఉండేది. ఈ విషయం కూడా మీకే తెలుసు. బాబా వచ్చి ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తున్నారు. బాబాను తోటమాలి అంటారు. మీరొచ్చి ముళ్ళను పుష్పాలుగా చెయ్యండి అని పిలుస్తారు. బబుల్నాథుడని కూడా అంటారు. బాబా తోట యజమాని, తోట మాలీలు మనమంతా. బాబా పుష్పాల తోటను తయారు చేస్తున్నారు. మొఘల్ గార్డెన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మాయ ముళ్ళ అడవిగా మారుస్తుంది. ఈశ్వర, నీ మాయ చాలా ప్రబలమైనది అని మనుష్యులు అంటారు. ఈశ్వరుని గురించి కానీ మాయ గురించి కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఎవరో ఒక మాట అంటే దాన్ని తిరిగి అంటూ ఉంటారు, కానీ దాని అర్థాన్ని కూడా తెలుసుకోలేరు. ఇది డ్రామాలోని రామరాజ్యము మరియు రావణరాజ్యం యొక్క ఆట అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. రామరాజ్యంలో సుఖము, రావణరాజ్యంలో దుఃఖము ఉంది. ఇది ఇక్కడి విషయమే. ఇది ప్రభు మాయ ఏమీ కాదు. పంచవికారాలను మాయ అంటారు. దానినే రావణుడు అని అంటారు. మనుషులు పునర్జన్మలు తీసుకుంటూ 84 చక్రం లేక 84 జన్మల చక్రం లేకొస్తారు. సతోగుణం నుండి తమో ప్రధానంగా అవుతారు. ఈ సమయంలో అందరూ వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు. కావుననే వారిని వికారులు అంటారు. దీని పేరే వికారీ ప్రపంచం. ఆ తర్వాత వచ్చేది నిర్వికారీ ప్రపంచం. కావుననే వారిని వికారులు అంటారు. నిర్వికారీ ప్రపంచంలో ఒక్కరు కూడా వికారీలు ఉండరు. పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంగా ఎలా అవుతుందో అర్థం చేసుకోవాల్సిన విషయం. కొత్త ప్రపంచంలో మొట్టమొదట స్వర్గం ఉండేది. స్వర్గ స్థాపన చేసేవారు పరంపిత పరమాత్మ. ఇది పిల్లలకు తెలుసు. అక్కడ సుఖము అపారంగా ఉంటుంది. సత్యుగంలో జ్ఞానం ద్వారా పగలు, భక్తి ద్వారా రాత్రి ఎలా ఏర్పడుతుందో ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణుల పగలు, ఆ తర్వాత ఆ బ్రాహ్మణుల రాత్రి పగలు ఇక్కడే జరుగుతాయి. ఈ విషయాలు ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. ప్రజాపిత బ్రహ్మ రాత్రి ఉన్నప్పుడు తప్పకుండా అతడి ముఖవంశావళి అయిన బ్రాహ్మణుల రాత్రి కూడా ఉంటుంది కదా. అర్ధకల్పం పగలు, అర్ధకల్పం రాత్రి ఖచ్చితంగా ఉంటుంది. బరాబర్ ఉండాలి కదా. 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. ఇది అల్పకాలికమైన 12 గంటలు, హద్దు 12 గంటలు. అది బేహద్ పగలు రాత్రి. అర్ధ సమయం పగలు జ్ఞానం యొక్క ప్రాలబ్ధం, అర్ధ సమయం అజ్ఞాన అంధకారం అనే చీకటి. ఇప్పుడు నిర్వికారి ప్రపంచాన్ని తయారు చేసేందుకు బాబా వచ్చారు. పిల్లలు, కామ మహాశత్రువు. కావున దానిపైన విజయాన్ని పొందితే మీరు సంపూర్ణ నిర్వికారీలుగా పవిత్రులుగా అవ్వాలి అని బాబా చెప్తున్నారు. అపవిత్రులుగా అవ్వడం వలన మీరు ఎన్నో పాపాలు చేశారు. ఈ ప్రపంచమే పాపాత్మల ప్రపంచం. పాపాన్ని తప్పకుండా శరీరం ద్వారానే చేస్తారు. కావున పాపాత్మలుగా అవుతారు. దేవతల పవిత్ర ప్రపంచంలో పాపమే ఉండదు. ఇప్పుడు మీరు శ్రీమతం ద్వారా శ్రేష్ఠులుగా అవుతారు. శ్రీ 108 ఆత్మల మాల కూడా ఉంటుంది. అందరికన్నా పైన పుష్పం ఉంటుంది. దాన్నే శివ అని అంటారు. తాను నిరాకారి పుష్పం. ఆ తర్వాత సాకారంలో స్త్రీ పురుషులు ఉన్నారు. వారి మాల తయారై ఉంది. శివబాబా ద్వారా పూజనీయులుగా స్మరణయోగ్యులుగా తయారవుతారు. బాబా మనల్ని విజయమాలలోని మణిపూసలుగా తయారు చేస్తున్నారు. స్మృతి శక్తి ద్వారా బాబా అంటున్నారు, మనము విశ్వం పైన విజయాన్ని పొందుతాం. స్మృతి ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి. పూజ్యనీయులుగా స్మరణయోగ్యులుగా అవుతారు. విజయమాలలో మణిగా అవుతారు. విశ్వం పైన విజయాన్ని పొందుతారు. బాబా యోగం యొక్క బెనిఫిట్స్ చెప్తున్నారు, లాభాలు. యోగం ద్వారా నిర్వికారీలుగా అవుతాం, పవిత్రులుగా అవుతాం, మరియు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతాం. విశ్వం పైన విజయాన్ని పొందుతాం. విజయమాలలోని మణిపూసగా అవుతాం. పూజ్యనీయులుగా అవుతాం. స్మరణయోగ్యులుగా అవుతాం. కానీ బాబా ఎంత బాగా చెప్తున్నారు. స్మృతి ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి. సతోప్రధానంగా అవుతారు. వారు ఏమీ అర్థం చేసుకోకుండా
ప్రభు నీ మాయ ప్రబలమైంది అంటారు. ఎవరి వద్దనైనా ధనం ఎక్కువగా ఉంటే వారి వద్ద మాయ ఎక్కువగా ఉంది అనుకుంటారు. వాస్తవానికి పంచవికారాలను మాయ అంటారు. వాటినే రావణుడు అంటారు. ధనాన్ని మనం ఉపయోగించే దాన్ని బట్టి ఉంటుంది కదా. వారు దానికి బదులుగా రావణుడి చిత్రాన్ని తయారు చేశారు. చిత్రం ఉంది కాబట్టి దాని గురించి అర్థం చేయించడం జరుగుతుంది. అంగదుణ్ణి రావణుడు కదిలించేందుకు ప్రయత్నించాడు, కానీ కదిలించలేకపోయాడు అని చిత్రించారు. ఒక దృష్టాంతాన్ని తయారు చేశారు. వాస్తవానికి అది ఏమీ లేదు. మాయ మిమ్మల్ని ఎంతగా కదిలించినా మీరు మాత్రము స్థిరంగా ఉండండి. మీ బుద్ధి రూపి పాదం స్థిరంగా పెట్టినందుకు అక్కడ అంగదుని యొక్క పాదాన్ని చూపించారు. రావణుడు, హనుమంతుడు, అంగదుడు ఇవన్నీ దృష్టాంతాలుగా తయారు చేశారు. వీటి అర్థాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. భ్రమరి పురుగు, సంజీవని పురుగు యొక్క ఉదాహరణ కూడా ఉంది. భ్రమరము మరియు బ్రాహ్మణీల రాశి కూడా కలుస్తుంది. మీరు దుర్గంధంలో పడి ఉన్న పురుగులను జ్ఞానయోగాల ద్వారా పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు. బాబాను స్మృతి చేసినట్లయితే సత్వప్రధానంగా తయారవుతారు. తాబేలు ఉదాహరణ కూడా ఉంది. ఇంద్రియాలను ఇముడ్చుకొని లోపల కూర్చొని ఉంటుంది తాబేలు. పిల్లలు కర్మ చేసినా మళ్ళీ అంతర్ముఖీలుగా అయిపోండి తాబేలులాగా. అసలు ఈ సృష్టి ఇక్కడ లేనట్లుగా అంతర్ముఖులుగా ఉండండి. అసలు కదలికే ఆగిపోతుంది. భక్తి మార్గంలో బాహ్యముఖులుగా అయిపోతారు. పాటలు పాడడం మొదలైనవి చేస్తూ ఎంతో హడావిడి చేస్తారు. అందులో ఎంత ఖర్చు ఉంది. ఎన్నో మేళాలు పెడుతూ ఉంటారు, వాయిద్యాలు కూడా. ఇక వీటన్నింటినీ వదిలి ఇప్పుడు అంతర్ముఖిలుగా కండి. అసలు ఈ సృష్టి అనేదే లేనట్లుగా ఉండాలి. అంత అశరీరిగా కంప్లీట్గా సైలెన్స్ యొక్క స్టేజ్లో ఉండిపోవాలి. నేను అర్హుడిగా అయ్యానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. నన్ను ఏ వికారము అలజడి చేయడం లేదు కదా. నేను బాబాను స్మృతి చేస్తున్నానా అని ప్రశ్నించుకోండి. విశ్వానికి యజమానులుగా తయారు చేసే బాబాను రాత్రింబవళ్ళు స్మృతి చేయాలి. మనం ఆత్మలం, వారు మనకు తండ్రి. ఇప్పుడు మేము కొత్త ప్రపంచపు పుష్పాలుగా తయారవుతున్నాం అని లోపల భావిస్తూ ఉండాలి. జిల్లెడు పువ్వుల్లాగా అవ్వకూడదు. మనం పూర్తిగా పుష్పాలలో రాజు వంటి రోజా పువ్వులాగా, గులాబీ పువ్వులాగా సుగంధమయంగా తయారవ్వాల. మనలో ఏ దుర్గంధము ఉండకూడదు. చెడు ఆలోచనలు మీ నుండి తొలగిపోవాలి. మిమ్మల్ని కింద పడేసేందుకు మాయ తుఫాన్లు ఎన్నో వస్తాయి, కానీ కర్మేంద్రియాలతో వికర్మలు చెయ్యకూడదు. మళ్ళీ దాని యొక్క ఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఈ విధంగా స్వయాన్ని పక్కాగా చేసుకోవాలి. స్వయాన్ని తీర్చిదిద్దుకోవాలి. దేహదారులు ఎవ్వరిని స్మృతి చెయ్యకూడదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. శరీర నిర్వహణార్థం కర్మ కూడా చేయండి. అందులో నుండి కూడా సమయాన్ని కేటాయించండి. భోజనం చేసే సమయంలో కూడా బాబా మహిమ చేస్తూ భోజనం తినండి. బాబాని ఎప్పుడైతే నిరంతరం స్మృతి చేస్తారో అప్పుడే స్మృతి ద్వారా అనేక జన్మల పాపాలు భస్మమవుతాయి. మీరు సత్వప్రధానులుగా తయారైపోతారు. ఎన్ని ఉపాయాలు చెప్తున్నారు చూడండి. నిరంతర యోగిగా అయ్యేందుకు ఎన్ని ఉపాయాలు చెప్తున్నారు. ఒకటి అంతర్ముఖిగా కాండి. రెండవది భోజనం తయారు చేసేటప్పుడు తినేటప్పుడు బాబా స్మృతిలో ఉండండి. కర్మయోగిగా కాండి, పవిత్రంగా కాండి. ఇదంతా యోగానికి దోహదం చేసే విషయాలే. అప్పుడే స్మృతి ద్వారా అనేక జన్మాల పాపాలు సమాప్తి అయిపోతాయి. మీరు సత్వప్రధానులుగా తయారవుతారు. నేను ఎంతవరకు స్వచ్ఛమైన బంగారుగా తయారయ్యాను, ఈరోజు ఎన్ని గంటలు స్మృతిలో ఉన్నాను అని స్వయాన్ని చూసుకోవాలి. నిన్న 3 గంటలు స్మృతిలో ఉండి ఈరోజు 2 గంటలు స్మృతిలో ఉంటే నష్టమైనట్లే కదా. ఎక్కడము దిగడము అనేది జరుగుతూనే ఉంటుంది. యాత్రల్లో వెళ్తున్నట్లయితే కొద్ది సమయంలో పైకి, మరికొద్ది సమయంలో కిందికి దిగడం ఎక్కడం జరుగుతుంది కదా. మీ ఖాతాను చూసుకోవాలి. స్మృతి యాత్రనే ముఖ్యమైనది. ఫస్ట్ ఎన్ని గంటలు కూర్చున్నాను కావాలా, తర్వాత ఆ కూర్చున్న గంటలలో ఎంత సమయం బుద్ధి ఏకాగ్రమైంది అనేది కూడా అవసరం. భగవాను వాచ అని ఉన్నప్పుడు మరి తప్పకుండా పిల్లల్నే బాబా చదివిస్తారు కదా.
విశ్వమంతటిని ఎలా చదివిస్తారు? ఇప్పుడు భగవంతుడని ఎవరిని అంటారు? కృష్ణుడైతే దేహధారి అయినారు, శరీరధారి. నిరాకార పరంపిత పరమాత్ముడే భగవంతుడు అంటారు. నేను సాధారణ తనువులేకి ప్రవేశిస్తాను అని స్వయంగా వారే చెప్తున్నారు. భగవద్గీతలో చెప్తారు కదా, అవజానాంతు మామూడాని మానుష్యం అవజానాంతు మామూడాని మానుష్యం తనుమాశ్రయేత్ లేదా తనుమాశ్రితం అని చెప్తారు. నేను సాధారణమైన వృద్ధ బ్రాహ్మణ్ణి శరీరంలో వస్తాను, నన్ను మూఢమతి మానవులు తెలుసుకోలేరు. స్వయం భగవంతుడు చెప్పినట్లుగానే చెప్తారు. బ్రహ్మకి కూడా వృద్ధ శరీరం ఉన్నట్లుగా గాయనం ఉంది. తెల్లని గడ్డం మీసాలు వృద్ధులకే ఉంటాయి కదా. అనుభవీ రథం కావాలి కదా. చిన్న రథం లేక ప్రవేశించరు, నన్నెవరూ గుర్తించలేరు అని స్వయంగా బాబానే చెప్తున్నారు. కోట్లలో కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు. ఆ కొద్ది మందిలోనూ బహుకొద్ది మంది మాత్రమే పరమాత్ముణ్ణి పొందగలుగుతారు. అదే భగవద్గీతలో కూడా ఉంది కదా. అదే బాబా అంటున్నారు, నన్నెవరూ గుర్తించలేరు అని స్వయంగా తండ్రి చెప్తున్నారు. వారు సుప్రీం గాడ్ ఫాదర్ అనగా పరమాత్మ. మీరు కూడా 100% పవిత్రులుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు 100% అపవిత్రులుగా అయ్యారు. సత్యుగంలో కూడా 100% పవిత్రత ఉండేది కాబట్టి అక్కడ శాంతి మరియు సుఖం కూడా ఉంటుంది. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ సుఖము శాంతి ఆటోమేటిక్గా ఉంటుంది. పవిత్రతయే ముఖ్యమైనది. అపవిత్రులు పవిత్రులకు పాదాభివందనం చేస్తారు, వారి మహిమ చేస్తారు దేవతలకు. సన్యాసుల ముందు మీరు సర్వగుణ సంపన్నులు, మేము పాపులము నీచులము అని ఎప్పుడు అనరు. దేవతల ముందుకెళ్ళి అంటారు. కుమారీలకు అందరూ నమస్కరిస్తారు, కానీ ఆమె వివాహం తర్వాత వికారిగా అయిపోతుంది కాబట్టి అందరికీ నమస్కరిస్తుంది. ఇది బాబా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు నిర్వికారీలుగా అయిపోతే అర్ధకల్పం నిర్వికారీలుగా ఉంటారు. ఇప్పుడు 5 వికారాల రాజ్యం అంతమవుతుంది. ఇది మృత్యులోకం, అది అమరలోకం, సత్యుగం. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. బాబానే దీన్ని ఇస్తున్నారు. తిలకము కూడా నుదుటిపైనే పెడతారు. ఇప్పుడు ఆత్మకు జ్ఞానం లభిస్తోంది. ఎందుకని? మీకు మీరే స్వయంగా రాజ్య తిలకం దిద్దుకోండి. లాయర్ చదువుని చదవడం ద్వారా తమకు తామే లాయర్లుగా అవుతారు కదా. చదువుకున్నట్లయితే రాజ్య తిలకం లభిస్తుంది. ఆశీర్వాదంతో లభించదు. టీచర్ అందరిపైన కృప చూపించినట్లయితే అందరూ పాస్ అయిపోతారు. పిల్లలు తమను తామే రాజ్య తిలకానికి అర్హులుగా చేసుకోవాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికారాలు వినాశమైపోతాయి. మరియు చక్రాన్ని స్మృతి చేసినట్లయితే చక్రవర్తి మహారాజులుగా తయారవుతారు. మిమ్మల్ని రాజులుగా తయారు చేస్తానని బాబా చెప్తున్నారు. దేవీ దేవతలు డబల్ కిరీటదారులుగా అవుతారు. పతిత రాజులు కూడా వారికి పూజ చేస్తారు. బాబా మిమ్మల్ని పూజారుల కంటే రాజుల కంటే కూడా ఉన్నతంగా తయారు చేస్తున్నారు. ఎవరైతే బాగా దాన పుణ్యాలు చేస్తారో వారు రాజుల వద్ద జన్మ తీసుకుంటారు. ఎందుకంటే వారు మంచి కర్మలు చేశారు. ఇప్పుడు మీకు అవినాశి జ్ఞాన ధనము లభిస్తోంది. దాన్ని ధారణ చేసి దానం చెయ్యాలి. తిరిగి దానం అనేది చెయ్యాలి. ఇది సంపాదనకు ఆధారం. టీచర్ కూడా చదువును దానం చేస్తారు, కానీ ఆ చదువు అల్పకాలం కోసం. విదేశాల నుంచి కూడా చదువుకొని వస్తారు. రావడంతోనే గుండె ఆగిపోయినట్లయితే చదువు కూడా సమాప్తమైపోతుంది. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఆ చదువు అల్పకాలికము, దాని ద్వారా ప్రాప్తి కూడా అల్పకాలికము. హద్దు చదువు అది. ఇది బేహద్దు చదువు. ఇది మనం శరీరం వదిలినా కూడా మన జతలోనే వస్తుంది. మరి ఇది వినాశీగా బాబా అంటారు, ఇది వినాశీగా అయిపోయింది కదా. శ్రమ అంతా వృథా అయిపోయింది. కానీ మీ శ్రమ ఆ విధంగా కాదు. మీరు ఎంత బాగా చదువుకుంటే అంతగా 21 జన్మలు మీ చదువు మీతోనే ఉంటుంది. అక్కడ అకాల మృత్యువే ఉండదు. ఈ చదువుని మీతో పాటు తీసుకెళ్తారు. బాబా ఏ విధంగా కళ్యాణకారినో అలాగే పిల్లలైన మీరు కూడా కళ్యాణకారులుగా కావాలి. అందరికీ దారిని చూపించాలి. బాబా ఉపాయాలను ఇస్తూ ఉంటారు. సర్వశాస్త్ర శిరోమణి అయిన శ్రీమద్ భగవద్గీతకు
ఇంత మహిమ ఎందుకు అన్న ఒక్క విషయం గురించే అర్థం చేయించండి. ఇది భగవంతుని శ్రేష్ఠ మతం. మరి ఇప్పుడు భగవంతుడని ఎవరినంటారు? భగవంతుడైతే ఒక్కరే ఉంటారు. ఆయన నిరాకారుడు. వారు అందరి ఆత్మలకు తండ్రి. అందుకనే పరస్పరం అందరినీ సోదరులని అంటారు. తిరిగి బ్రహ్మబాబా ద్వారా కొత్త సృష్టి రచిస్తే పరస్పరం అందరూ సోదరి సోదరులు అవుతారు. ఈ సమయంలో మీరందరూ సోదరి సోదరులు కావున మీరు పవిత్రంగా ఉండాలి. ఇది ఒక ఉపాయం. వికారీ దృష్టి పూర్తిగా తొలగిపోవాలి. మా కళ్ళు దేనికి ఆకర్షితం అవ్వలేదు కదా అని గమనం ఉంచాలి. బజార్లో శనగలను చూసి వాటిపైకి మనస్పోలేదు కదా, ఉదాహరణ చెప్తున్నారు. ఈ విధంగా చాలామందికి మనస్సు లాగుతూ ఉంటుంది. కొందరు తినేస్తారు కూడా. బ్రాహ్మణి ఎవరైనా సోదరునితో వెళ్ళినప్పుడు శనగలు తింటారా, ఒక్కసారి తిన్నంత మాత్రాన పాపమేమీ తగలదు అని అంటారు. ఎవరైతే కచ్చాగా ఉంటారో వారు వెంటనే తినేస్తారు. దీనికి శాస్త్రాల్లో కూడా అర్జునుని దృష్టాంతం చూపించారు. ఈ కథలన్నీ వారు కూర్చొని తయారు చేశారు. కానీ వాస్తవానికి ఇవన్నీ ఈ సమయంలోని విషయాలే. మీరందరూ సీతలు. ఒక్క తండ్రినే స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయని బాబా చెప్తున్నారు. ఇంకే విషయమూ లేదు ఇక్కడ. రావణుడు ఒక మనిషి కాదని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. రావణుడు అంటే ఏడిపించేవాళ్ళు. రావణుడు అందరిలోనూ ఉన్నారు. పంచవికారాలు స్త్రీలో, పంచవికారాలు పురుషుల్లో. అందుకే రావణాసుని కాల్చడం జరుగుతుంది. ఒక్కొక్క అడుగు ప్రతి సంవత్సరము పెంచి పెంచి కాల్చుతూ ఉంటారు. ఎందుకలా కాల్చుతారు అనేది కూడా ఎవరికి తెలియదు. ఈ వికారాల ప్రవేశం జరిగితే రావణ్ణి సాంప్రదాయం అంటారు. ఎవరైనా చెడు పనులు చేస్తే నీవు రాక్షసుల్లా ఉన్నావు అంటారు. వారి నడవడిక అసురుల వలె ఉంది. వికారీ పిల్లలను మీరు కులకలంకితులుగా అవుతారు అని అంటారు. బాబా నల్లగా ఉన్న మిమ్మల్ని తెల్లగా తయారు చేస్తూ ఉంటే మీరు మళ్ళీ వికారాల్లోకి వెళ్తారా అని బేహద్దు తండ్రి అడుగుతున్నారు. ప్రతిజ్ఞ చేసి కూడా తిరిగి వికారీలుగా అయిపోతారు. నల్లగా ఉన్న వారి కంటేనూ ఇంకా ఎక్కువ నల్లగా అయిపోతారు. అందుకనే వారిని రాతి బుద్ధి కలవారు అంటారు. ఇప్పుడు మీరు తిరిగి పారసబుద్ధి కలవారిగా అవుతున్నారు. తండ్రిని గుర్తించినట్లయితే విశ్వానికి యజమానులుగా అవుతారు. సంశయం విషయం ఉండకూడదు. సంశయం అనే ప్రశ్న లేదు. ఏదైనా సంకల్పం వస్తే, ప్రశ్నలు వస్తే అడగచ్చు, కానీ అనుమానం అనేది ఉండకూడదు. బాబా హెవెన్లీ గాడ్ ఫాదర్ కావున పిల్లల కోసం తప్పకుండా స్వర్గాన్ని బహుమతిగా తెస్తారు కదా. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. ఆ రోజు ఏం చేస్తారు? వ్రతాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. వాస్తవానికి వికారాలను వదిలేసే వ్రతం చెయ్యాలి. వికారాల్లోకి వెళ్ళకూడదు. వీటి ద్వారానే మీరు ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని పొందారు. మీరిప్పుడు ఈ ఒక్క జన్మ పవిత్రులుగా ఉండండి. పాత ప్రపంచం వినాశం మీ ముందు నిల్చొని ఉంది. మీరు చూస్తూ ఉండండి. భారతదేశంలో 9 లక్షల మంది మాత్రమే ఉంటారు. మళ్ళీ శాంతి ఏర్పడుతుంది. చప్పట్లు కొట్టడానికి మరే ధర్మాలు ఉండవు. ఒక్క ధర్మస్థాపన మిగిలిన అనేక ధర్మాల వినాశనం జరుగుతుంది. अच्छा मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा. सारांशम. అవినాశి జ్ఞాన ధనాన్ని స్వయంలో ధారణ చేసుకొని దానం చేయాలి. చదువు ద్వారా తమకు తామే స్వయం రాజ్య తిలకాన్ని దిద్దుకోవాలి. అవినాశి జ్ఞాన ధనాన్ని స్వయంలో ధారణ చేసి దానం చేయాలి. చదువు ద్వారా తమకు తామే స్వయం రాజ్య తిలకాన్ని దిద్దుకోవాలి. బాబా ఏ విధంగా కళ్యాణకారినో అలా స్వయం కళ్యాణకారిగా కావాలి. సెకండ్ పాయింట్, ఆహార పానీయాలపైన పూర్తి నియమం ఉంచాలి. ఎప్పుడూ కళ్ళు మోసగించకుండా స్వయం పైన గమనాన్ని ఉంచాలి. మిమ్మల్ని మీరు బాగుపరుచుకోవాలి. కర్మేంద్రియాల ద్వారా ఎటువంటి వికర్మలు చేయకూడదు.
ఎన్ని దారుణ విషయాలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని చెప్తారు బాబా. పర్ఫెక్ట్గా కావాలి అంటే ధారణ అతి అవసరం కదా. ధారణ లేకుంటే పర్ఫెక్ట్గా కాలేం. సంపూర్ణ పావనులుగా పవిత్ర ప్రపంచానికి యజమానులుగా కావాలంటే రోజు రోజు పాత్ర శుభ్రం చేసుకుంటేనే. వరదానం. మనసాశక్తి యొక్క అనుభవం ద్వారా విశాల కార్యంలో సదా సహయోగిగా కండి. ప్రకృతిని మరియు తమోగుణ ఆత్మల వైబ్రేషన్లను పరివర్తన చేయడం మరియు రక్తసిక్తమైన వాయుమండలం వైబ్రేషన్లలో స్వయంని సురక్షితంగా ఉంచుకోవడం, అన్య ఆత్మలకు సహయోగాన్ని ఇవ్వడం, కొత్త సృష్టిలో కొత్త రచనను యోగ బలం ద్వారా ప్రారంభించడం, ఈ విశాల కార్యములన్నింటి కోసం మనసాశక్తి అవసరం. మనసాశక్తి ద్వారానే స్వయం యొక్క అంతిమం మంగళకరంగా ఉంటుంది. శరీరం వదిలేటప్పుడు శ్రేష్టంగా ఉంటుంది. మనసాశక్తి అనగా శ్రేష్ఠ సంకల్పాల శక్తి. ఒకరితో లైన్ క్లియర్గా ఉండడం అనే విషయంలో అనుభవజ్ఞులుగా కండి. బాబాతో లైన్ క్లియర్గా ఉండాలి. అప్పుడు బేహద్ కార్యంలో సహయోగిలుగా అయి బేహద్ విశ్వ రాజ్యాధికారులుగా కాగలుగుతారు. స్లోగన్. నిర్భయత మరియు నమ్రతయే యోగి లేదా జ్ఞాని ఆత్మల స్వరూపం. మాయతో నిర్భయంగా ఉండాలి, పరివారంలో నమ్రతగా ఉండాలి. యోగి లేదా జ్ఞాని ఆత్మల స్వరూపమని అవ్యక్త ప్రేరణ. సహయోగులుగా అవ్వాలంటే బాబా కార్యంలో పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. బాబా కార్యంలో సహయోగిగా కావాలంటే మనము బాబా అంటారు పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా కండి. పరమాత్మ ప్రేమ ఆనందమయమైన ఊయల లాంటిది. ఈ సుఖదాయకమైన ఊయలలో ఊగుతూ సదా పరమాత్మ ప్రేమలో లవలీనమై ఉంటే ఎప్పుడూ ఏ పరిస్థితి లేదా మాయ అలజడి రాదు. పరమాత్మ ప్రేమ తరగనిది, నిశ్చలమైనది. ఇది సర్వులకు ప్రాప్తమవుతుంది. కానీ పరమాత్మ ప్రేమను ప్రాప్తి చేసుకునేందుకు విధి శరీరం నుంచి అతీతంగా కండి. ఎంతగా న్యారాగా అతీతంగా అవుతారో అంతగా పరమాత్మ ప్రేమ యొక్క అధికారాన్ని పొందగలరు. బాబా దేహాతీతుడు కాబట్టి దేహం లేని తండ్రితో ప్రేమను పొందాలంటే దేహమున్న మనము దేహము నుంచి అతీతమయ్యే అభ్యాసం చేస్తేనే బాబా యొక్క ప్రేమ, బాబాతో సరైన లింకు, సంబంధము, శక్తులు అన్నీ ప్రాప్తించుకోగలుగుతాం. కేవలం మనం చేయాల్సిన పరిశ్రమ దేహం నుంచి అతీతంగా ఉండే అభ్యాసం. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.